నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామంలో ఓ మాజీ సైనికుడికి ప్రభుత్వం ఇచ్చిన సాగు భూమి ఆక్రమణకు గురైంది. ఆర్మీలో సేవలు అందించిన ఓబుల వెంకటయ్యకు పదవి విరమణ అనంతరం మాజీ సైనికుల కోటాలో 5 ఎకరాల సాగు భూమి వచ్చింది. అయితే తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు రాజకీయ అండదండలతో ఆక్రమించుకున్నారని ఓబుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని మాజీ సైనికుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అందరికీ అలా చెప్తే మేము ఎట్లా బతకాలి సార్? వేరే వాళ్ళు కూడా ఎవరు ట్రాక్టర్ దించడానికి మాలోడు సొమ్ముకి ఆశపడకూడదు, బేదోళ్ళ సొమ్ముకి. మీరు ఉన్నవాళ్ళే మా ఇంటి బేదోళ్ళకి మాకేమన్నా ఆయన పేరు వెంకటయ్య. ఓ వెంకటయ్య, మాది బండాలపల్లి గ్రామమే. మా అత్త మామ అంతా చచ్చిపోయారు, ఎవరు లేరు. ఆడ పొలం ఇచ్చారు, మేము సాగు చేసుకుంటున్నాము. అంతలేక మా ఆయనకి ఒళ్ళు బాగలేక నిలిపేసినాము. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఒరు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వచ్చి వాళ్ళు గలాట చేస్తారా, మీది కాదు, మీది ఊరే కాదు అని చెబుతారా. మెట్రోలో చేస్తున్నాడు పని. గవర్నమెంట్ ఇచ్చారా, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చారయ్యా, ఇప్పుడు ఇచ్చింది కాదు అది. వాళ్ళు ఏమంటారు, మీది కాదు, మీది అక్కడ పోయి చూసుకోండి, ఏడెందుకో వచ్చి అడుగుతారు అని అడుగుతుంటే మేము ఇంకేం జవాబు చెప్పామయ్యా. కాదయ్యా, మెట్రోలకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయనకి ఇచ్చింది. సర్పంచ్ గారు ఫస్ట్ ఏమో నీళ్ళ సమస్య అన్నారు. ఆ తర్వాత ఇది మీ సర్వే నెంబర్ కాదు, మీది ఎక్కడ ఉందో తేల్చుకోండి, మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య మేము చెప్పాము. చెప్పి వచ్చారు కూడా. వచ్చి ఇది అదే సర్వే నెంబర్ అమ్మా, అది కాకుండా ఎలా ఉంటుంది, కానీ రాజకీయ పరంగా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు, సరే మిమ్మల్ని చేసుకోవద్దంటే ఎవరిని చేసుకోనివ్వను అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ మేము అతను కలిసాము. అతను మళ్ళీ అదే మాట అన్నారు, మీరు రాజకీయ పరంగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీది నెంబర్ కరెక్టే, మీరు చేసుకోండి అని చెప్పారు. అతను వేరే వెళ్ళిపోబోతున్నారు అనమాట. సార్ మీరు వచ్చి చెప్పండి అంటే, నేనేంటమ్మా చెప్పేది, వాళ్ళకి అన్ని తెలుసు, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. సరే అని చెప్పి మళ్ళీ మేము ఈ పొలంలో అందరి సమక్షంలో అందరి ఒపీనియన్ తోటి మేము దున్నాలని వాళ్ళకి మర్యాద ఇచ్చి మేము ఇన్ని రోజులు వెయిట్ చేస్తే, రాత్రికి రాత్రే వాళ్ళు మాకు ఇవ్వనని వాళ్ళు పంపించి దున్నించుకుంటున్నారండి. అడిగితే ఇది మీది కాదు, మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళని తీసుకురండి, మీకు ఎవరు ఇచ్చారో వాళ్ళు తీసుకురమ్మంటే, ఇప్పుడు మాకు ఇందిరాగాంధీ ఇచ్చుంటారండి, ఇప్పుడు ఇందిరాగాంధీని ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము? సర్పంచ్ గారు